అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రేమ ఎంత కఠినం 5వ భాగం. షాప్కి రోజు ఒక మెస్ నుండి భోజనం రావటం తెలుసుకుని నేను భోజనం వండి తీసుకువస్తాను పిన్ని. అన్ని రకరకాల వంటలు చేసి పంపించేది. ఆ రోజు ఆదివారం షాప్కి సెలవు రోజు. పిన్నితో మార్కెట్కి వెళ్ళిన సమయంలో తాను హైదరాబాద్ తిరిగి వెళ్తున్నట్టు చెప్పింది లత. కొన్ని క్షణాలు ఆమెను లోతుగా చూసిన గౌరీ, నన్ను ఇక్కడ అనాథగా వదిలిపెట్టి నువ్వు అక్కడ ఎవరూ లేకుండా ఏం సాధిస్తావు అని అడిగింది. లేదు పిన్ని, అప్పుడప్పుడు సెలవు రోజుల్లో వచ్చి చూసి వెళ్తాను. అప్పుడప్పుడు వచ్చి వెళ్తావా? ఈ ఆస్తి నేను సంపాదిస్తున్న డబ్బు ఇదంతా ఎవరికి? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నా ఒకే ఒక వారసురాలివి నువ్వే కదా. పిన్నిని ఆశ్చర్యంగా చూసింది లత. నేను ఆస్తి కోసం వచ్చిన దాన్ని అని ఆ విషయాలు అనుకుంటున్నది పిన్ని నిజం చేస్తుందే. లేదు పిన్ని, నేను ఆస్తి కోసం రాలేదు. నాకు మీరు మాత్రం చాలు. ఉన్న ఆస్తిని సరిసగం పంచేసి ఒక భాగం విశాల్కి, ఒక భాగం నాకు రాశారు. అందులో 10% దానాలకు ఉపయోగించాలని రాశారు. నువ్వు ఆ రోజు వెళ్ళానని చెప్పావే, ఆ చర్చికి ఎదురుగా ఉన్న ప్రయాణికుల విడిది మనదే. దాన్ని చర్చికి ఇచ్చేశాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన కుటుంబానికి ఉన్న వారసురాలివి నువ్వొక్కదానివే. నాకు నువ్వు, నీకు నేను అని ఉండటాన్ని వదిలి ఎందుకు విడిపోవాలి? నువ్వు ఈ పిన్నిని పూర్తిగా ప్రేమించడం లేదా అని అడిగింది గౌరీ. పిన్ని, నా జీవితానికి ఒక అర్థం వచ్చింది మిమ్మల్ని చూసిన తర్వాతే. మరైతే ఎందుకు నన్ను వదిలి వెళ్లాలని ఆరాటపడుతున్నావు? నా ప్రశాంతతను తీసుకుని వెళ్లాలంటే వెళ్ళు. పిన్ని యొక్క ఆవేదన, తపన లతకు అర్థం కాదు. కానీ ఆ విషయం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడే. కానీ పిన్ని నేను లేకుండా ఉండలేదు. దగ్గర కూర్చున్న పిన్నిని కౌగిలించుకుని నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అన్నది లత. సుమారుగా 2 వారాల తర్వాత ఒకరోజు ఆమె మధ్యాహ్నం భోజనం తీసుకుని షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న సమయం టెలిఫోన్ మోగింది. అవతల వైపు మిస్ లత అంటూ ఒక గొంతు. అవును, మీరు? నేను కిరణ్, గ్రీన్ యాపిల్ ఎస్టేట్ నుంచి. ఓ తాతయ్య, అమ్మమ్మ ఎలా ఉన్నారు? చర్చిలో చూశాను. మోకాళ్ళ నొప్పులని అమ్మమ్మ చెప్పింది. అవును, మీ దగ్గర ఒక సహాయం. గౌరీ ఆంటీ మొబైల్కు ట్రై చేశాను, లైన్ దొరకలేదు. చెప్పండి. బామ్మకు బాగోలేదు. అయ్యో, ఏమైంది? ఎక్కువగా భయపడకండి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలట. కావాలని మొండికేస్తున్నారు. మీరు వస్తే సహాయంగా ఉంటుంది. వెంటనే వస్తాను. ఇంతకీ మీరెవరో? ఇప్పుడైనా అడిగారే. ఆవిడ మనవణ్ణి, ఢిల్లీలో తెలుసు, ప్రసిద్ధి చెందిన పైలట్ నవ్వుతూ చెప్పింది. 20వ నిమిషంలో అమ్మమ్మ దగ్గర ఉన్నది లత. తాతయ్య మనవడు కలిసి ఎక్కువ బిల్డప్ చేస్తున్నారమ్మా. పాపం నిన్ను కష్టపడుతున్నారు చూడు. నాకే కష్టమూ లేదమ్మమ్మ. పిన్నికి డ్రైవర్తో భోజనం ఇచ్చి పంపించాను. వివరాలు ఈ పాటికి వెళ్ళుంటాయి. మనం నెమ్మదిగా డాక్టర్ని చూసి వద్దాం అన్నది లత. బామ్మను కిరణే చూసుకునేవాడు. లత, మిమ్మల్ని చూసిన తర్వాతే బామ్మ బాగా మాట్లాడుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి అయ్యో అమ్మ, నా వల్ల కావటం లేదు, ఇది తప్ప వేరే మాటే లేదు. డాక్టర్ ఇచ్చిన మందుల్ని తీసిపెట్టింది లత. టీ కప్పుతో వచ్చి తాతయ్యని చూసి, ఇంకానా మీ మంగమ్మ రాలేదు అన్నది. అది అదృష్టం చేసుకుంది. మీ అమ్మమ్మ యొక్క సనుగుడు భరించలేక పారిపోయింది. నేను 50 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను. గుమ్మం కూడా దాటలేకపోతున్నానే అన్నారు శోకంగా. ఆయన చెప్పేది నమ్మకమ్మా. కిరణ్ కొత్త చోటు కొన్న వెంటనే నాతో ఒక వారం రోజులు ఉండి వెళ్ళు తాతయ్య అని తీసుకువెళ్ళాడు. ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని నేను వెళ్ళమన్నాను అని చెప్పిన అమ్మమ్మ తాతయ్యని చూసి వెక్కిరింపుగా నవ్వింది. ఏమైందమ్మమ్మ? మరునాడే తాతయ్య వచ్చేశారా అని లత అడగటంతో, మరునాడా? మరుసటి విమానంలోనే వచ్చేశారమ్మా. నిజమేనమ్మా. అమ్మమ్మ లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను అన్నారు తాతయ్య బొంగురు కంఠంతో. తాతయ్య అమ్మమ్మల ప్రేమ చూసి లత కళ్ళల్లో నీళ్లు పొంగినాయి. తన తల్లి తండ్రి ప్రాణాలతో ఉండుంటే వీళ్ళలాగే ఇలాగే పరస్పర అభిమానాన్ని పంచుకోనుంటారో. అమ్మ మీద ఎంత ప్రేముంటే తండ్రి మరో పెళ్లికి నిరాకరించాడు. ఏమ్మా మౌనం అయిపోయావు? ఏమీ లేదమ్మమ్మ. వచ్చే 15వ తేదీ తాతయ్య 75వ పుట్టినరోజు పండుగ. దాన్ని గ్రాండ్గా జరపాలని కిరణ్ చెప్తున్నాడు. కుటుంబ సభ్యులందరూ ఒకటిగా కలుసుకోవడానికి ఇది ఒక సందర్భంగా ఉంటుందని మేము కూడా సరేనని చెప్పాము. 2 నెలలకు ముందే కిరణ్ నాన్నకు, బాబాయ్కి, అన్నయ్య, తమ్ముళ్లకు సమాచారం వెళ్ళింది. వచ్చేవారం అందరూ కువైట్ నుండి వచ్చేస్తారు అన్నది అమ్మమ్మ. మీకు ఎంతమంది పిల్లలమ్మమ్మ? నాకు 3 మగపిల్లలు. వాళ్లకు 2 మగపిల్లలు. వీడు నా 2వ కొడుకు. మా ఇంట్లో ఆడపిల్లలే లేరమ్మా. ఆ తప్పని నిన్ను చూడంగానే ఎక్కువయింది. 3 కొడుకులు కువైట్లో వ్యాపారం చేస్తున్నారు. కోడళ్ళు ఇప్పుడొచ్చిన మనవళ్ళు మాతో కలవరు. వీడే మా మీద ప్రాణం పెట్టుకున్నాడు. 1 నెల కూడా మానేయకుండా మమ్మల్ని చూడ్డానికి వస్తాడు. ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు తాతయ్య పుట్టినరోజును గ్రాండ్గా జరపడానికి అన్ని పనులు చూస్తున్నాడు. వాళ్లతో కుటుంబ విషయాలు మాట్లాడుతూ సాయంత్రం స్నాక్స్ చేసింది లత. చీకటి పడటంతో కిరణ్ పిల్లని తీసుకువెళ్ళి దింపిరారా అన్నది బామ.
ఏ పిల్లను అంటూ అటు ఇటు వెతికాడు కిరణ్. మనవడు అటు ఇటు చూడ్డం చూసి ఏమిట్రా వెతుకుతున్నావు? కారు కీసేనా? ఇదిగో ఇక్కడుంది అన్నది బామ్మ. అది కాదు బామ్మ, ఏదో పిల్లని చెప్పావే, ఆ పిల్లనే వెతుకుతున్నా అన్నాడు కిరణ్. ఓవర్గా యాక్టింగ్ చేయకురా, చూడలేకపోతున్నా అన్న తాతయ్య లతను చూసి విందుకు పిలవడానికి రేపు మీ ఇంటికి వస్తామమ్మా. సరే తాతయ్య. అదే ఉత్సాహంతో కారులో ప్రయాణం చేసిన ఆమె కిరణ్ని లోపలికి రమ్మని ఆహ్వానించింది. చురుకుగా మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళాడు. హాల్లో కూర్చున్న విశాలుకి లత కిరణ్తో మాట్లాడిన ఆ మాటలు, ఆ నవ్వు అతనిలోని కోపాన్ని రెచ్చగొట్టింది. నన్ను చూసిన వెంటనే పగవాణ్ణి చూసినట్టు ఎగిసిపడుతుంది. లేకపోతే ఎవరో ఇతను అని నన్ను చిన్నచూపు చూస్తుందా? కానీ తెలియని ఒక అతని దగ్గర సంతోషంగా మాట్లాడుతుందే. అతని మనసు వేడెక్కింది. నాగరికతను గుర్తుకు తెచ్చుకుని మాట వరుసకి విశాల్ వైపు చూడకుండానే హాయ్ అంటూ అతన్ని పలకరించింది. లోపలికి వచ్చిన లత, కిరణ్ వేడిగా ఒకటి అని అడగంగానే, అయ్యో నన్ను వదిలేయమ్మా, నువ్వు ఇందాక మా ఇంట్లో ఇచ్చిన అరిసే గొంతులోనే ఉంది. విశాల్, మీరు లత వంట రుచి చూసే ఉంటారే, నిజంగానే మీరు అదృష్టవంతులు అన్నాడు కిరణ్. నిజమే, నాలిక రుచికి కట్టుబడి ఉన్నందువలన జిమ్లో కూడా 1 గంటసేపు ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అదృష్టం నాకా జిమ్ మాస్టర్కా అని అడిగి విశాల్ నవ్వగా కిరణ్ కూడా నవ్వాడు. విశాల్ మొహం వికసించి అతని మొహంలోని సహజ అందం బయటపడింది. అది చూసి ఒక్క క్షణం మైమరిచిపోయింది లత. కిరణ్ యొక్క వెక్కిరింత, వేలాకోలం ఆమె అమాయకత్వానికి తెరవేయడంతో విశాల్ తింటున్న ఆహారం గొంతులో ఇరుక్కుని పొలమారింది. అతనికి ఎక్కిళ్ళు వచ్చినాయి. ఇన్ని రోజులు లేని ఒక తేజస్సు లతవదనంలో వ్యాపించి ఉండటాన్ని చూశాడు విశాల్. ఎవరో మరొకరి వల్ల ఏర్పడిన తేజస్సు అది అని అనుకున్నప్పుడు అతను తట్టుకోలేకపోయాడు. అది కోపంగా మారింది. ఆ కోపం అతని సొంత బుద్ధిని అనగదొక్కి అతనిలోని క్రూరగుణాన్ని మెల్లగా పెంచింది. లతను దెబ్బతీయడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సందర్భం అప్పుడే ఆ డైనింగ్ టేబుల్ దగ్గరే దొరికింది అతనికి. లతను చూస్తుంటే అతనికి తెలియకుండానే అతనిలో ఒక సంతోష ఊట ఏర్పడుతుంది. ఏ అమ్మాయి దగ్గర లేని ఒక శక్తి ఆమెలో ఉండటం గమనించాడు. కానీ ఆమె గురించి విన్న విషయాలు రాతిగోడలాగా పైకి లేచి అతని భావాల ఊటకు అడ్డుపడుతున్నాయి. లత, పిన్ని పిలవడంతో ఏమిటి పిన్ని అని మినపట్టును ఆమె ప్లేట్లో పెట్టింది. చాలు అన్న ఆవిడ, ఎల్లుండి విశాల్కి ఆగ్రాలో మీటింగ్ ఉంది, నువ్వు అతనితో వెళ్ళిరా అన్నది. నేనా? ఎందుకు? ఏమిటి ఇలా అడుగుతున్నావు? నువ్వే కదా ఆశపడ్డావు. పిన్ని చెప్పేది అర్థం కాక లత కన్ఫ్యూజ్ అయింది. నువ్వే కదా చెప్పావు తాజ్మహల్ చూడాలని ఆశగా ఉన్నదని, నువ్వెళ్తే చూసి రావచ్చు అన్నది గౌరీ. అతనితో తాజ్మహల్కా? తలుచుకుంటేనే లతకి నవ్వు వచ్చింది. మామూలుగానే పొడిచి మాట్లాడతాడే, అలాంటప్పుడు ఆ ప్రేమ చిహ్నాన్ని ప్రశాంతమైన మనసుతో చూడనిస్తాడా పాపాత్ముడు? అసలు నన్ను అక్కడికి పిలుచుకు వెళ్తాడా? పిన్ని అతని గుణం అర్థం కాక నా అభిప్రాయం అడుగుతుందే. ఏంటమ్మా, టికెట్కి చెప్పేయచ్చు కదా. వద్దు పిన్ని, అది ఆమె దగ్గర ఏం చెప్పాలి? ఆమెకి ఏం చెప్పాలో తెలియక ఆగిపోతే చెప్పు, అది ప్రేమ చిహ్నం. మొట్టమొదటిసారిగా చూడ్డానికి వెళ్ళేటప్పుడు అవును తెలిసిందే కదా అని చెప్పిన గౌరీ, చూసావా విశాల్, అమ్మాయిలు మామూలు విషయాలను కూడా ఎంత భావన అనుభూతితో ఆలోచిస్తున్నారో. ప్రేమ చిహ్నాన్ని వేరే ఎవరితోనూ వెళ్ళి చూడకూడదట, భర్త తోడుతోనే ఆహ్లాదపడాలట. బాగుంది కదా, నేను మొదటిసారి నా స్నేహితులతో వెళ్ళాను, ఇది ఆలోచించలేదు అని చెప్పి లతను చూసి నవ్వింది. పిన్ని వివరణ లతను ఆశ్చర్యంలో ముంచింది. మనం ఒకటనుకుంటే పిన్ని ఇంకొకటి అనుకుంటుందే. పిన్ని కంటే ఆ పాపాత్ముడు ఏమనుకున్నాడో అన్న ఆలోచన రాగానే మెల్లగా తలెత్తి విశాల్ను చూసింది. అతని మొహంలో అంతులేని ఆగ్రహం ఆమెలో చిన్న భయాన్ని ఏర్పరిచింది. అరిచి గొడవ పెడతాడో. పిన్ని చెప్పిన కారణం ఆమె కొంచెం కూడా ఆలోచించి చూడలేదే. లతానా? ఒక తోడుని వెతుక్కోవటమా? అలా జరగనే జరగదు. క్లియర్ ఆలోచనతో పిన్ని అని పిలిచింది. నేను విశాల్తో వెళ్ళకపోవడానికి కారణం కిరణ్ తాతయ్య 75వ పుట్టినరోజు ఫంక్షన్కి ఇంకా కొద్ది రోజులే ఉంది. ఆ ఫంక్షన్కి చేయాల్సిన ఏర్పాట్లు కిరణ్ ఒక్కడే చూసుకుంటున్నాడు. కొంచెం సహాయం చేస్తావా అని నన్ను అడిగారు. చేస్తానని మాట ఇచ్చాను. రేపు ఎల్లుండి వస్తువులు కొనడానికి అటు ఇటు వెళ్లాల్సి ఉంది. అందుకే రేపా అని అడిగాను. సహాయానికి వస్తానని చెప్పి వెళ్లకుండా ఉంటే బాగుండదు కదా. గౌరీ పిన్ని లతను ఏదో ఆలోచనతో చూసింది. మీ దగ్గర కూడా చెప్పాను కదా పిన్ని అన్నది లత. సరేరా, నీ ఇష్టం, తాజ్మహల్ను ఇంకోసారి చూసుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది. ఏమీ మాట్లాడకుండా తింటున్న విశాల్ గౌరీ తల కనుమరుగైన తర్వాత దోశ తీసుకువచ్చిన లతను చూస్తూ వెక్కిరింపుగా కొంచెం గట్టిగా నవ్వాడు. ఎందుకా నవ్వు అన్నట్టు చూసింది లత. నిన్ను పోయి ఆ ప్రేమ చిహ్నాన్ని చూడమని అత్తయ్య బలవంతం చేస్తుందే, అది తలుచుకున్నాను అన్నాడు. అతని నిర్లక్ష్య ధోరణి లత మనసును గాయపరిచింది. ఒక్కసారి ఆగి అతన్ని చూసింది. అతను లతను మరింత పొడిచాడు.
నీ ప్రేమ నాటకం కంకిపాడు నుంచి ఈ సిమ్లా వరకు, దక్షిణం నుండి ఉత్తరం వరకు ఇంకా వ్యాపిస్తూనే ఉంది. పాపం ఆ కిరణ్ నీ నిజస్వరూపం తెలియని పిచ్చిజీవి. అతని ప్రతి మాట ములులా హృదయాన్ని గుచ్చగా, ఇలా చూడండి మిస్టర్ విశాల్, నన్ను విమర్శించడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. నా నడవడికలను గమనించడానికి మీరేమైనా నా సెక్యూరిటీ గార్డా ఏమిటి అని అడిగింది లత. మంచి కాలం, అలాంటి హీనస్థితి నాకు రాలేదు. లేకపోతే నీ ప్రేమికుల జాబితాను అతను మాట్లాడుతూ వెళ్తుంటే కొంచెం ఆపుతారా? ఇంత నీచంగా మీ వల్ల ఎలా మాట్లాడడం కుదురుతుంది? మంచివాళ్ళు అవతల వారిని మంచివారుగా చూస్తారు, కానీ మీరు చిచ్చి. వేగంగా అక్కడి నుంచి జరిగింది లత. అమ్మమ్మ చెప్పినట్లే చేసేద్దాం లత అన్నాడు కిరణ్. అలాగే చేసేద్దాం, కానీ ఇంటి ఆడవాళ్లకు పట్టుచీరలు, బంధువులకు క్రేప్, సిల్క్, కాటన్ రకాలు ఇద్దాం. ఏం బామ్మ, నేను చెప్పేది కరెక్టే కదా? నువ్వు చెప్తే కరెక్ట్గానే ఉంటుందిరా అన్నది బామ్మ. కానీ కిరణ్, పట్టు రకాలకు ముందే ఆర్డర్ పెట్టాలి. మీ షాప్లో ఆ వసతి ఉందా లత అడిగాడు కిరణ్. ఉంది, ఈ మధ్య పట్టుచీరల డివిజన్ తెరిచాము. ఇంకో 2-3 రోజుల్లో కొత్త స్టాక్ వస్తుందని పిన్ని చెప్పిన జ్ఞాపకం. అందువల్ల మనకు కావలసిన చీరలు దొరుకుతాయి. ఎందుకైనా మంచిది, పిన్ని దగ్గర అడుగుదాం. అయితే వెంటనే బయలుదేరు చెప్పాడు కిరణ్. షాప్ను చేరుకున్నప్పుడు కౌంటర్ దగ్గర నిలబడున్నాడు విశాల్. మర్యాద కోసం అతనితో మాట్లాడాడు కిరణ్. ఆ సమయంలో బయటకు వెళ్తున్నట్టు ఒక సంచితో వచ్చింది గౌరీ. పిన్నిని చూసిన క్షణంలో లత కిరణ్ చేయి పుచ్చుకుని, రండి, పిన్ని ఎక్కడికో వెళ్ళటానికి బయలుదేరింది. ఆల్మోస్ట్ అతన్ని లాక్కుని వెళ్ళింది. అతను ఏ లత అంటూ ఆమె లాక్కు వెళ్తున్న చోటుకి వెళ్ళాడు. కిరణ్ తనతో మాట్లాడుతున్నప్పుడు అతన్ని లత లాక్కెళ్లటం, ఆమె తన్ని ఉదాసీన పరిచినట్టు ఫీల్ అయ్యాడు విశాల్. అందులోనూ ఆమె కిరణ్ చేతులు పుచ్చుకున్న దృశ్యం అతనిలో అగ్నిపర్వతాన్ని పేలేటట్టు చేసింది. అతనితో ఇంత క్లోజ్గా ఉంటున్న లత ఎందుకని తను చూసిన వెంటనే తప్పుకుంటుంది? ధైర్యంగా నా ఎదురుగా నిలబడొచ్చు కదా. శత్రువులాగా తన చూపులతో నన్ను పొడవడానికి కారణమేమిటి? తెలిసిన ఒక అమ్మాయి నిర్లక్ష్యం చేస్తే కలిగే నొప్పిని అనువనువు అనుభవించాడు కిరణ్. తన కోసం తన ఎదురుగా వచ్చిన వారిని స్వాగతించి తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళింది గౌరీ. క్యాబిన్ కర్టెన్స్ దాటి వెళ్తున్న తన చూపులను కట్టుపరచలేకపోయాడు విశాల్. కొంచెం కొంచెంగా లత రూపం అతని మనసులో వెలుగు తేవటం మొదలుపెట్టింది. ఆ రోజు సాయంత్రమే గౌరీను లతను హోటల్కు తీసుకువెళ్ళాడు విశాల్. తందూరి రకాలు అతను ఆనందంగా తినగా బరువు పెరుగుతామేమోనని మామూలు తిండి తిన్నది గౌరీ. అక్కడొక ప్రశాంత వాతావరణం నెలకొనడంతో మీకు నాకు అంటూ ఫుడ్ను షేర్ చేసుకుంటున్నప్పుడు మొదటిసారిగా లతను చూసి నవ్వాడు విశాల్. అతని నవ్వు లత మనసులో ఆనందాన్ని పురికొల్పింది. ఆమె మనసులో ఏర్పడ్డ ఆనందం ఆమె ముఖంలో ప్రతిబింప ఆ సన్నని వెలుతుల్లో హాయిగా వినిపిస్తున్న సంగీతంలో కొత్తదైన అవస్థ పెట్టే ఒక భావనలోకి నెట్టబడ్డాడు విశాల్. సిగ్గుతో తల వంచుకునే తింటున్న లతను లత అని పిలిచాడు. ఆ పిలుపులో ఉన్నది వ్యామోహమా, ఆరాటమా, ప్రేమ? ఏదో మంత్రానికి కట్టుబడ్డ దానికి మళ్ళీ అన్న గొనుగుతో ఆమె తలెత్తి చూడగా ఆరాటాన్ని మోస్తున్న ఆ మగమనిషి చూపులోని వ్యామోహమో, ఆరాటమో, ప్రేమో ఏదీ ఆమె కళ్ళకు కనబడలేదు. ఎదురుగుండా పిన్నితో మాట్లాడుతూ నిలబడ్డ కిరణే కనబడ్డాడు. మెరుపులా మెరిసిన కళ్ళు తన కళ్ళను కలుసుకోకుండానే దాటి వెళ్లడం గ్రహించిన విశాల్ లత కళ్ళల్లోని మెరుపుకు కారణం తెలుసుకుని నలిగిపోయాడు. అంతసేపు విశాల్లో ఏర్పడ్డ సంతోష మబ్బులు, ఆమె దగ్గరగా ఉన్నప్పుడు ఏర్పడిన వెచ్చదనం, ప్రేమ మత్తు, అతనిలో మెల్లగా ఏర్పడ్డ సలతరింపు, వీటన్నింటినీ ఒక్కసారిగా పీకి పారేసిన నిరాశాభావంలో కొట్టుకున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత వాళ్ల దగ్గర సెలవు తీసుకుని కిరణ్ వెళ్లిన పిదప పిన్ని కూతుళ్ళు మేజర్ కుటుంబం గురించి సారస్యంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటలు విశాల్ యొక్క 2 చెవులను గాయపరచడమే కాకుండా అతని హృదయాన్ని గాయపరిచిందనేదే వాళ్లకు తెలియదు. ఇప్పుడంతా ఇంతకు ముందులా విశాల్, లత పిల్లి ఎలుకల్లా పోట్లాడుకోవడం లేదు. అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు నవ్వులతో పలకరించుకుంటూ ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి ఎదురు చూస్తున్నట్టు వాళ్ళ సమయాన్ని ఆనందపరుచుకున్నారు. లత యొక్క ఒక్కొక్క కదలికలోనూ నిజాయితీ, బాధ్యత కలిసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయిన విశాల్ లత గురించి విన్న విషయం పైన చిన్నగా అనుమానం మొదలైంది. లత కూడా తనలో మార్పు రావటాన్ని తాను అర్థం చేసుకున్నప్పుడు తనని తాను నమ్మలేకపోయింది. విశాల్ యొక్క చూపుల కలయిక, దానివల్ల ఏర్పడిన సలపరింపు, దానివల్ల హృదయాన్ని తాకి వెళ్తున్న ఆనంద తరంగాలు, ఇదంతా ఎలా? పాలు పండు వెతుకుతున్న విశాల్ హృదయం ఎలా పండుని మర్చిపోయింది? దివాకర్ని ప్రేమించిన నా వల్ల ఎలా విశాల్ని ప్రేమించగలను? పలుసార్లు కన్ఫ్యూజ్ అయిన మనసుకు యుక్త వయసులో ఏర్పడే వ్యామోహము, తగిన వయసులో పూచే ప్రేమకు మధ్య ఉండే తేడా స్పష్టంగా కనబడింది. కళ్ళు పలువురిని చూసినా మనసు మాత్రం ఒకరిని మాత్రమే ప్రేమించగలదు అని దేంట్లోనో చదివింది ఎంత నిజమో. అప్పుడు ఏర్పడింది ఇరు హృదయాలు ఒకదానికొకటే అర్థం చేసుకోలేని పర్వంలో వచ్చిన ఆకర్షణ. ఇప్పుడు ఏర్పడిందే ప్రేమ. చాలాసార్లు ఆలోచించింది. హృదయం సతమతమయ్యి పిడుగుపడి నరకేతను అనుభవించి
నీరసపడ్డ తరువాత ఎవరి మీద ప్రేమ పెట్టుకోవాలనే మనోభావంలో నేను లేను అంటూ తన చుట్టూ ఒక గోడ కట్టుకుని తనని తాను కఠినపరుచుకుంది లత. విశాల వైపు మాటిమాటికి ఈడుస్తున్న మనసును నియంత్రించుకునే తీరాలని కంకణం కట్టుకుంది ఆమె. ఇంతకు ముందు కూడా ఆమె ప్రవర్తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాడి మీద ప్రేమ పెంచుకోవడంలో ఏమిటి లాభం? ఆ ఆలోచనతోనే విశాల్ని కలుసుకోవడాన్ని చాలా వరకు అవాయిడ్ చేసి మేజర్ యొక్క పుట్టినరోజు వేడుకలో తనని బిజీ చేసుకోవటమో, నది తీర అందాలను ఆస్వాదిస్తూనో తన మనసును నియంత్రణ చేసుకుంది లత. అలా ఒకరోజు నదీ తీరంలో తనని మరిచిపోయి అందాలను ఆస్వాదిస్తూ నిలబడి ఉన్నప్పుడు ఏదో వ్యత్యాసంగా అనిపించింది. ఆమె వెనక కొంచెం దూరంలో ఇద్దరు మనుషులు నిలబడి కళ్ళార్పకుండా ఆమెనే చూస్తున్నారు. వాళ్ళని చూసిన వెంటనే ఆమెలో భయం చోటు చేసుకుంది. ఆ భయం ఆమె పొత్తి కడుపును కదిలించింది. మాసిపోయిన స్వెటర్, బట్టతలతో నిలబడున్న వాళ్ల మీద నుంచి వీచిన పొగాకు వాసన ఆమె నశాలాన్ని తాకి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె మెల్లగా తన చూపులను రోడ్డు మీదకు, చెవులను వాళ్ల మీద పెట్టుకుని జరిగింది. చెప్పుల పాదాల మధ్యలో తీరంలోని గుండ్రని రాళ్లు ఆమె నడకను తూలిటట్టు చేసినాయి. వణుకుతున్న హృదయంతోనూ భయంతో తడిసిన శరీరంతోనూ వెళ్ళింది. ఆ ఇద్దరు రౌడీలు తనకు దగ్గరగా రావటం గ్రహించిన ఆమె ఇక ఆలస్యం చేస్తే ఆపద అని అనుకుని చెప్పులను దూరంగా పారేసి రాళ్ళు ముళ్ళు అని కూడా చూడకుండా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎదురుగా ఉన్న సూది ఆకుల చెట్ల గుంపును చేరుకోకముందే టైర్డ్ అయిపోయిన ఆమె కాళ్ల వేళ్లు బురదతో తడుసున్నాయి. కళ్ళు మూసుకుని ఎటు వెళ్లాలో తెలియక పరిగెడుతున్న ఆమె ఎదురుగా దేనిమీదో గుద్దుకుంది. తను గుద్దుకుంది ఒక మనిషి మీదే అని తెలుసుకునేలోపు ఆ అమ్మా అని అరిచిన లత ఎదురుగా నిలబడ్డది ఎవరు అనేది తెలుసుకోకుండానే డొల్లుకుంటూ పడిపోయింది. తన మీద పూలమాలలాగా పడ్డ ఆమెను పట్టుకున్నాడు విశాల్. అతన్ని చూడగానే లతను తరుముకు వచ్చిన గూండాలు వెనక్కి తిరిగి పారిపోయి దాక్కున్నారు. సగం స్పృహలో ఉన్న లత యొక్క భావనలు దేనినో గట్టిగా పట్టుకున్నామన్న ధైర్యంతో ప్రశాంతంగా పూర్తి స్పృహ కోల్పోయింది. శ్వాస గాలితో కలిసిన ఆ మగవాసన, గట్టిగా పట్టుకున్న చేతులు ఇచ్చిన హామీ, గట్టిగా పట్టుకున్న చేతుల్లో దాగి ఉన్న హక్కు, ఇవన్నీ ఆమె శరీరంలోని ప్రతి అణువులోనూ ప్రాణవాయువులా పాకింది. అతను తనకు తగినవాడేనన్న క్లియర్నెస్తో విశాల్ యొక్క విశాలమైన ఛాతి మీద పూర్తిగా ఒరిగిపోయింది లత. ప్రొద్దుటి తేట తెలుపు వెలుతుల్లో బండరాళ్లపై పడున్న మంచులో తన ముఖ ప్రతిబింబం చూసి ఆనందించి వసంతకాల పువ్వులు రంగుల దుప్పటిలాగా పూచి వాసన వెదజల్లా పక్షులు కుతూహలంగా పాటలు పాడగా ఆ స్వర్గభూమిలో ఒక దేవతలా చుట్టి వస్తున్న లత ఎదురుగా గంభీరంగానూ నవ్వుతూనూ తన రాజకుమారుని చూడగానే కొంచెం తడబడింది. ముఖంలో జ్ఞాన ఎరుపుతో సౌందర్యం చేర ఆశగా రెండు చేతులు జాపిన అతని పట్టులో దొరకకుండా జారి సీతాకోక చిలకలాగా ఎగిరిపోయింది. వేగంగా పరిగెత్తిన కాళ్లల్లో నొప్పి పుట్టడంతో అమ్మ అని అరిచిన ఆమెకు అప్పుడే మెల్లగా స్పృహ రావటం మొదలుపెట్టింది. అంతవరకు కనిపించిన దృశ్యాలు కరెంటు కట్ అయినట్లు మాయమైనాయి. సడన్గా పాకిన మెరుపులో కలల నుండి తన ప్రస్తుత స్థితికి వచ్చింది లత. గదిలో వ్యాపించిన సన్నటి వెలుతురు తాను పడుకున్నది తన గదేనని అర్థమయ్యి లేవడానికి ప్రయత్నించినప్పుడు రెండు కాళ్ళవేళ్లలోనూ నొప్పి, కంకరరాళ్లతో దెబ్బ తగిలిన కాలివేళ్లకు కట్టుకట్టబడి ఉంది. జ్ఞాపక పుస్తకంలోని పేజీలోని లైన్లు గుర్తుకు వస్తున్నాయి. గూండాలకు భయపడి పరిగెత్తుతున్నప్పుడు దేనినో ఢీకొని లేదు లేదు ఎవరది, నేనెలా ఇక్కడ అని అనుకుంటే హృదయానికి చివర గుసగుసగా అది ఎవరనేది నిజంగానే తెలియదా? తెలియకనా హక్కుగా ఒరిగి నిలబడ్డావు? దాంతోపాటు ఆ మగాడి కౌగిల్లో నిన్ను మర్చిపోయి ఉండిపోలా? చెప్పు చెప్పు అని ఒక గొంతు వినబడగా సిగ్గుతెరలు లత మొహంలో కనబడ్డాయి. ఆ సమయంలో వాకిల్లో నీడ కనబడగా వచ్చింది ఎవరనేది అర్థం చేసుకుని తన ముఖంలో ప్రతిబింబిస్తున్న సిగ్గుతెరలను కప్పిపుచ్చుకోవడానికి చాలా కష్టపడ్డది లత. తెల్లటి కాంతి కిరణాల కాంతిలో కళ్ళు కూస్తుంటే తలెత్తి చూసింది. ఆదుర్దాగా విశాల్ కళ్ళల్లో తనపై ఇష్టాన్ని వెతక అతని ముఖంలోని భావాలు అర్థం చేసుకోవడానికి ముందే అతని ప్రేమ మనసు ఆమె చుట్టూ తిరుగుతుంది. మొట్టమొదటిసారిగా మగవాసన పీల్చిన ఆమె శ్వాస సిగ్గుతో చెక్కిలి గింతలు పెట్టడంతో లోతైన శ్వాస మొదలైంది. అతని స్పర్శతో ఏర్పడ్డ దిగ్భ్రాంతి మత్తు నుండి స్పృహలోకి వచ్చినట్టు శరీరమంతా అలలాగా పాకింది. చెవులు అతని ప్రేమ మాటలకు ఎదురు చూస్తున్నట్టు రెడీగా ఉన్నాయి. ఆమెలోని అన్ని భావాలు ఆమె వేసుకున్న కట్టుబాటును దాటి ప్రేమ యుద్ధానికి తయారవగా నీ ప్రేమికుడి జ్ఞాపకాలతో నిలబడ్డానికి వేరే చోటే దొరకలేదా నీకు? చుట్టూ నిలబడ్డ ఆపదను గమనించలేనంతగా నిలబట్టానికి ఏ మాయ చేశాడో ఆ ప్రేమికుడు అని అడిగి లత హృదయంలో బుట్టల బుట్టలుగా అగ్నితుంపర్లను ఎత్తిపోశాడు విశాల్. సడన్గా వేసిన పిచ్చిగాలికి ఆకులు రాలిన మొక్కలాగా నిలబడ్డది లత.